ఎవరిదో వద్దు, మనదే చెప్తా. నా గురించి మంచిగా మాట్లాడేటోళ్ళు ఒక 10 మంది ఉండొచ్చు, అదే నా గురించి చెడు మాట్లాడేటోళ్ళు, ఈమె రఫ్గా మాట్లాడుతుంది, ఈమె మాట అనేస్తుంది. ఎదుటోని గురించి ఆలోచించాలి. నేను ఆలోచించాను ఎవరి గురించి, నీ గురించి నువ్వు ఆలోచించుకున్నప్పుడు నేను ఎందుకు ఆలోచిస్తాను నీ గురించి? ఎవరు నువ్వు అసలు నా ముంగట కదా? నాతోటి మంచిగా ఉంటే మంచి, మనకి దొగులుబాజీ లెక్కలు అసలుకే రావు. నీ ముంగట హీ అన్నవి, నీ వెనకాల పోయి గుసగొట్టే లెక్కలు నాకు అసలుకే రావు. ఏమన్నా ఉందా? ఆర్యాపార్ నీ మొహం మీద ఎక్కేస్తా. నువ్వు నన్ను లైక్ చెయ్యి, చేయకపో నాకు ఎంత ఇత్తు గింజంతా కూడా నాకు పడదు. గుర్తుపెట్టు, అది నువ్వు ఎవరైనా కానీ ఆపోజిట్ పర్సన్, దోస్త్ అనే కాదు, సిబ్లింగ్స్ కానివ్వరి, కజిన్స్ కానివ్వరి, పెద్దోళ్ళు కానివ్వరి, ఎవరైనా నాకు అంత హిమ్మత్ ఉంది. ఆ 10 మందితోటి నేను ముంగట్టి పోగలుగుతా. నీ దగ్గర 100 మంది ఏడ్చేటోళ్ళు ఉంటారు, నువ్వైనా ముంగట్కి పోలేవు. అదొకటి గుర్తుపెట్టుకో. నీతో మంచిగా మాట్లాడేటోళ్ళు ఉంటారు, వాళ్ళే నీ గురించి ఏడ్చేటోళ్ళు. గుర్తుపెట్టుకో. అట్లా నాకు ఒక్కదానికే కాదు, మీ అందరికి ఒక్కళ్ళు ఉంటారు అట్లా. కట్ చేసేసారు, పెట్టుకోకరు అట్లా అంటారు. గాలికి పోయే కంపెనీ గాలికే వదిలేసాలి, మనం పెట్టుకోవద్దు.